వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మెయిల్స్ చాలా ఉన్నాయి, కొన్ని మెయిల్స్ చెక్ చేద్దాం. వల్లి మెయిల్ చేశారు, ఇన్ఫోసిస్ 1160లో హోల్డ్ చేస్తున్నాను, ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ అండి టెక్నాలజీ స్పేస్ యాజ్ ఏ ఐ థింక్ స్పేస్ మొత్తం చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. సో ఇన్ఫోసిస్ ఆల్రెడీ మనకి 1270 నుంచి క్లోజ్ టు అరౌండ్ 900 దాకా పడుతుంది చూసాం. ఇట్స్ ఓన్లీ మేబీ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అండ్ ఆల్ ఒక 70-80 రూపీస్ అప్ మూవ్ రావటం చూసాం. అగైన్ ఈరోజు రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక 1028 నుంచి 1043 మధ్యలో ఒక గ్రేట్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్స్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కానీ, లేకపోతే ఆటో యాంక్సిలరీస్ ఇలాంటి సెక్టర్లో ఉంటే ఐ థింక్ యూ విల్ మేక్ బెటర్ మనీ. సో స్వల్ప నష్టాలున్నా ఐ థింక్ మీరు లాస్ బుక్ చేసి ఇప్పుడు చెప్పిన సెక్టర్స్లోకి షిఫ్ట్ అవుతే యూ విల్ మేక్ బెటర్ మనీ దాన్ ఇన్ఫోసిస్. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సురేష్ మెయిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్నాథం గారు మళ్ళీ మీకు సురేష్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అండ్ మెయిన్గా జైన్ ఇరిగేషన్ 10% లాస్తో హోల్డ్ చేస్తున్నాను, సో ఈ లెవెల్లో ఎగ్జిట్ అయ్యి మార్క్సన్స్ ఫార్మా లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. విషస్కి థ్యాంక్స్ అండి. జైన్ ఇరిగేషన్ ఓకేనండి, అంటే మీరు ట్రేడింగ్ ఉద్దేశంలో తీసుకున్నట్టయితే ఇది పెద్ద అంటే గ్రేట్ మూవర్ ఏం కాదు ఈ మధ్య. సో ఒక రకంగా ఒక స్టేబుల్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. సో మార్క్సన్స్ ఫార్మా కూడా ఈ మధ్య ఫార్మా అంత ఎక్సైటింగ్ స్పేస్ కాబట్టేటప్పటికి మనకి అంత స్పేస్ మీద అంత స్ట్రాంగ్ వ్యూ లేదండి. అఫ్ కోర్స్ నాట్కో ఫార్మా, బయోకాన్ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏది ఫార్మా దగ్గరకు వచ్చేటప్పటికి. సో మీ స్టాక్ సెలెక్షన్ మీద ఇంకొంచెం మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉందేమోనండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జయప్రకాష్ మెయిల్ చేశారు. సిటీ యూనియన్ బ్యాంక్ షేర్స్ ఈరోజు తీసుకుంటే బోనస్ షేర్స్ వస్తాయంటారని అడుగుతున్నారు. ఐ థింక్ వీ షుడ్ సీ ద డేట్ అండి. డేట్ ఎగ్జాక్ట్లీ మేము చూడలేదు. ఇన్ కేస్ T+2 అంటే ఎల్లుండి లోపల ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రాబ్లీ ట్యూస్డే విల్ గెట్ ద షేర్స్. సో ట్యూస్డే కన్నా తర్వాత డేట్ ఒకవేళ బుక్లో ఉంటే కనుక డెఫినెట్లీ మీకు షేర్స్ వస్తాయి. ఐ థింక్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. అజయ్ కిషోర్ మెయిల్ చేశారు. జేపీ అసోసియేషన్ 16 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ చేయమంటారా లేదా ఈ లెవెల్లో సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. బేసికలీ ఐ థింక్ యూఆర్ ఇన్ టు పెన్నీ స్టాక్ కైండ్ ఆఫ్ స్టాక్ అండి. సో ఆల్రెడీ మనకి 5 రూపీస్ నుంచి క్లోజ్ టు 24 రూపీస్ దాకా అప్ వెళ్ళటం చూసాం. ఇప్పుడు అరౌండ్ 18 రూపీస్ ఉంది. సో మీరు 16లో కొన్నా అంటున్నారు. ప్రాబ్లీ ఐ థింక్ మీ కాస్ట్ ప్రైజే మీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 19 దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది జేపీ. అండ్ బట్ ఇలాంటి స్టాక్స్ 1 quarter డిసప్పాయింట్ చేసినా కూడా ఒక బ్యాడ్ న్యూస్ తోటి కూడా చాలా బాగా బీట్ అండ్ డౌన్ అయ్యే టైప్ ఆఫ్ స్టాక్స్ ఇవి. సో నా ఉద్దేశంలో మీరు ప్రాబ్లీ మీ కాస్ట్ ఏదైతే ఉందో 16.5 రూపీస్ స్టాప్ లాస్ అది పెట్టుకోండి. ఇన్ కేస్ ఇది ప్రీవియస్ సైడ్ 24 దాటింది అంటే కనుక 28 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకే, కాలర్స్ కూడా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నెల్లూరు నుండి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సార్ మేము TV18 బ్రాడ్కాస్టింగ్ 5 years నుంచి 30 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాం సార్. నేను కాస్త గట్టిగా మాట్లాడండి. TV18 బ్రాడ్కాస్ట్ ఎన్ని రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు? 30 రూపీస్ నుంచి హోల్డ్ చేస్తున్నానండి. ఓకే, అది 33-46 మధ్యలోనే ఉంటుందండి. ప్రతిసారి రిజల్ట్స్ వచ్చే ముందు అలా పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. ఫండమెంటల్గా చేంజెస్ వస్తాయి అంటే జగన్నాథం గారిని చెప్పమనండి. అది ఏమన్నా చేంజెస్ వస్తాయంటే హోల్డ్ చేసి ఉంచుతాను సార్, లేకపోతే ఒక చిన్న ట్రేడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, TV18 ఇప్పుడు మీడియా ఏంటంటే చాలా లాంగ్ జెస్టేషన్ కంపెనీస్ అని, అంత హ్యూజ్ మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్న లాంటి గ్రూప్స్ అనమాట. సో వీటిలో పెద్ద ప్రైస్ మూమెంట్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. సో మీరు అన్నట్టు అది ఒక రేంజ్లోనే ఉంది. ఆ రేంజ్లో ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ అది వేరే విషయం, కానీ పెద్ద మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు తక్కువగానే కనబడుతున్నాయండి. ఓకే అండి, మెయిల్ చూద్దాం. రామారావు మెయిల్ చేశారు. డీమార్ట్ అండ్ సింటాక్స్ ప్రజెంట్ ప్రైస్ లెవెల్లో లాంగ్ టర్మ్ వ్యూతో 1 year వ్యూతో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. డీమార్ట్ ఇప్పుడు ఈ లెవెల్లో అంటే కొంచెం అంటే మంచి కంపెనీ, గ్రేట్ గ్రూప్, మంచి మేనేజ్మెంట్, తర్వాత వాళ్ళు మంచి ప్రాఫిట్ మార్జిన్స్, అది ఓవరాల్ అంతే బాగానే ఉంది. కానీ ఈ లెవెల్లో కొంటాం అంటే అది చెప్పడం కష్టం అండి. ఐపీఓలో వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ హోల్డ్ చేయొచ్చు. మిగిలిన ఫ్రెష్ బయింగ్ కంటే కొద్దిగా కరెక్షన్ వచ్చేటప్పుడు వెయిట్ చేస్తే బెటర్ అండి. సో సింటెక్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి డీమర్జ్ అయ్యి 2 కంపెనీస్గా లిస్ట్ అయింది. ప్లాస్టిక్స్ బిజినెస్ సపరేట్గా, టెక్స్టైల్స్ బిజినెస్ సపరేట్గా. సో దాంట్లో ఏంటంటే టెక్స్టైల్స్ ఆస్పెక్ట్ కంటే కూడా ప్లాస్టిక్స్ బిజినెస్ ఏదైతే ఉందో అది బెటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బెటర్ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఉన్న కంపెనీ. సో దాని మీద మీరు ఫోకస్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు గుంటూరు నుండి, కమల్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కమల్, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నా దగ్గర గుల్షాన్ పాలీ అండ్ నందన్ డెనిమ్ రెండు కూడా ఒక 30% ప్రాఫిట్ లో ఉన్నాను. అనదర్ 6 months 8 months అలా హోల్డ్ చేయగలను. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, ఐ థింక్ గుల్పాలి ఈ మధ్యనే బాగా పెరిగిందండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ఆల్మోస్ట్ 80-85 నుంచి క్లోజ్ టు 110 దాకా రావడం చూసాం. సో
రిజల్ట్స్ వచ్చే టైంలో ప్రాబ్లీ మిడ్ క్యాప్ స్టాక్స్ మొత్తం మంచి యాక్టివిటీ రావటం చూస్తున్నాం. అండ్ ప్రాఫిట్స్ ఉంటే డెఫినెట్లీ 50% బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే క్వార్టర్ డిసప్పాయింట్మెంట్ రిజల్ట్స్ మళ్ళీ స్టీప్ కరెక్షన్స్ రావడం చూస్తున్నాం. సో ఇంతకుముందు కూడా ఆల్మోస్ట్ ఆ స్టాక్ 102, 104కి వెళ్ళి 80s దాకా రావటం చూసాం. సో ఈసారి కూడా హైయర్ బాటమ్స్ ఫార్మేషన్లో ఉంది. సో 110, 115 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు 50% ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. ఇన్ కేస్ అదే స్టాక్ 10 to 15% కరెక్ట్ అవుతే యూ కెన్ రీబై. అండ్ ఈవెన్ నందన్ డెనిమ్ కూడా ప్రాబ్లీ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి. ఐ థింక్ కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఉండి ఇంకొంచెం స్టాక్ పెరిగితే కనుక ఐ థింక్ 50% దానిలో కూడా డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. కర్నూలు నుండి విక్రమ్ కాలర్ ఉన్నారు. హలో విక్రమ్, చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ జగన్నాథం గారికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. జస్ట్ నా దగ్గర ఎస్ఎల్ ప్రోపాక్, జైన్ ఇరిగేషన్, నాల్కో ఈ షేర్లు ఉన్నాయండి. వీటిలో నుంచి ఎగ్జిట్ అయ్యి నేను బామల్లారి అండ్ ఫెడరల్ బ్యాంక్ లోకి ఎంటర్ అవ్వచ్చా అండి? మీరు స్టాక్ సెలెక్షన్ పర్లేదు కానీ ఇంకొంచెం వర్క్ చేయాలేమనండి. అంటే ఓవరాల్గా డీసెంట్గా చేస్తున్నారు కానీ ఇంకొద్దిగా ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఇంకొద్దిగా ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి లీడర్స్గా ఉన్న లాంటి ప్లేయర్స్ చూడటం బెటర్ ఏమోనండి. మీరు కొద్దిగా నేరోలోకి వెళ్తున్నట్టున్నారు. సో మీరు చెప్పిన వాటిలో ఎస్ఎల్ ప్రోపాక్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. జైన్ ఇరిగేషన్ ఒక స్టేబుల్ లాంటి కంపెనీ. నాల్కో అనేది కొద్దిగా ఇప్పుడు మెటల్స్ ఈ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. వేరాజ్ మిగిలిన ఏవైతే ఉన్నాయో మిగిలిన స్టాక్స్ మీరు బామల్లారి అన్నారు, అది పిఎస్యూ కంపెనీ అండి. పిఎస్యూ కంపెనీస్ అంటే స్టేబుల్గా ఉంటాయి కానీ పెద్ద ఫాస్ట్గా మల్టీబ్యాగర్స్ అయిపోయాలి అంటే అటువంటి ఛాన్సెస్ తక్కువ అండి. నా సలహా ఏంటంటే ఇంకొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్లోకి రండి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ బాగుంది కాబట్టి మీకు కొంచెం అగ్రెసివ్గా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. కిరణ్ కుమార్ మెయిల్ చేశారు. సన్ఫార్మా 200 షేర్స్ని 750లో, గ్లెన్మార్క్ 200 షేర్స్ని 800, లుపిన్ 200 షేర్స్ని 1300లో హోల్డ్ చేస్తున్నాను. కరెంట్ లెవెల్లో యావరేజ్ చేయమంటారా లేదా లాంగ్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. No, definitely underperforming or non-performing sectorలో యావరేజ్ అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో మీరు కొన్న స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ 15-20% తగ్గినాయి మీరు కొన్నప్పటి నుంచి. సో సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. సో జనరల్లీ మనం ఎలా చూడాలంటే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ వస్తేనే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్ దోస్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి కూడా 15-20% పెరిగినా కూడా నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ వస్తాయి కానీ అబౌవ్ దట్ రావు. సో మీకు ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. 1 to 2 years మేబీ 3 yearsలో ప్రాబ్లీ ఇట్ విల్ గివ్ ఏ ఐ థింక్ మీ ప్రైస్ వచ్చే రిటర్న్ కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇలాంటివి. సో డెఫినెట్లీ ఫ్రెష్ యావరేజ్ అయితే నా ఉద్దేశంలో వద్దని చెప్తాను. ఓకే అండి, మెయిల్ చూద్దాం. సుధారాణి మెయిల్ చేశారు. ఐఆర్బీ ఇన్ఫ్రా 100 షేర్స్ని 10% లాస్లో ఉన్నాను. సో ఇది జేడీఐఎల్కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఇన్ఫ్రా స్పేస్లో ప్రాబ్లీ ఐ థింక్ ఐఆర్బీ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుందండి కంపేర్ టు అదర్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో జేడీఐఎల్ కన్నా ప్రాబ్లీ అదే స్పేస్లో ఉన్న ఐబీ రియాలిటీ ఇన్ కేస్ యూ స్విచ్ ఓవర్ ప్రాబ్లీ బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 2 price points మీరు పెట్టుకోవాలి. ఐబీ రియాలిటీ కూడా ఆల్మోస్ట్ 70 రూపీస్ నుంచి 200 రూపీస్ అయిన స్టాక్ ఇది లాస్ట్ 6 to 8 monthsలో. సో ప్రాబ్లీ 2 price points మీరు పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 200 అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 170 దగ్గర. ఐ థింక్ ఐబీ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ దాన్ జేడీఐఎల్. ఓకే అండి, కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి. హలో, నమస్కారం అండి అందరికి. నమస్తే అండి, దయానంద బాబు బెంగళూరు నుంచి. రాజేంద్ర గారి అడ్వైస్ కావాలండి. చెప్పండి, స్టాక్స్ అడగండి. DCW నేను ఒక 2000 షేర్లు 38లో కొన్నాను. ఓకే, అది టెక్నికలీ పొజిషన్ చెప్పగలరా సార్? ఐ థింక్ DCW లాస్ట్ 3 to 4 yearsలో చూస్తే కనుక ఈ స్టాక్ ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక రేంజ్ బౌండ్ ఉన్న స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో దీని రేంజ్ అనేది 18 నుంచి 44 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ దీని లైఫ్ టైం హై అయితే ఉందో 55 దగ్గర మనం లైఫ్ టైం హై రావటం చూసాం. 50 రూపీస్ 60 పైసా దగ్గర. సో నా ఉద్దేశంలో ఇది అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది స్టాక్. అండ్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా ఇప్పుడే రివర్సల్ రావడం చూసాం స్టాక్లో. ఇలాంటి స్టాక్స్కి స్టాప్ లాస్ కంపల్సరీగా ఉండాలండి. సో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ బిలో క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 32. అండ్ ఇన్ కేస్ ఇది మార్కెట్ ర్యాలీ వచ్చి 43 దాటింది అంటే కనుక ప్రీవియస్ హై 50 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో వ్యూవర్స్ ప్రజెంట్ మన మార్కెట్స్ ఒకసారి చూసినట్టయితే మార్కెట్స్లో మనం చూసుకున్నట్టయితే ఒక మంచి స్ట్రాంగ్ ట్రేడింగ్తోనే ఓపెన్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిఫ్టీ చూస్తే ఫర్ ద ఫస్ట్ టైం 9,900 లెవెల్ని కూడా క్రాస్ చేస్తూ ప్రజెంట్ 21 పాయింట్స్ అప్సెట్తో 9,913 వద్ద కూడా ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ చూసినట్టయితే రికార్డ్ హై వద్ద 62 పాయింట్స్ అప్సెట్తో 32,099 వద్ద కూడా ట్రేడ్ అవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 60 పాయింట్స్ అప్సెట్తో 23,949 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉంది.
సో ముఖ్యంగా జగన్నాథం గారు ఈ రోజు మన మార్కెట్స్ చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ నోట్తోనే ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ రోజు మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? 1900 తర్వాత కొద్దిగా చిన్న కరెక్షన్ వచ్చినట్టుంది, ఇప్పుడు కొద్దిగా కిందకు వచ్చినట్టున్నాయి, మార్కెట్స్ రెడ్లోకి వచ్చినట్టున్నాయి. బట్ అది ఎంత మార్కెట్స్ ర్యాలీ అయిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ అనేది నార్మల్ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఇవాళ మెయిన్ ఫోకస్ ఇన్ఫోసిస్ టీసీఎస్ రిజల్ట్స్ మీద ఉంటుంది. టీసీఎస్ రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినాయి కాబట్టి ఆ స్టాక్ ఏంటంటే ఒక 2-2.5% కరెక్షన్లో చూస్తున్నాం. ఇన్ఫోసిస్ వచ్చేటప్పటికి కొద్దిగా అంటే రిజల్ట్స్ ఒక స్టేబుల్గా ఇన్ లైన్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి కాబట్టి ఏంటంటే ఒక 2% అబోవ్ చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఓవరాల్ ఐటీ పెద్ద అగ్రెసివ్ స్పేస్లో లేదు కాబట్టి ఎందుకంటే పెద్ద మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. స్టాక్స్ కొద్దిగా లెగార్డ్స్ కానీ కొద్దిగా లెథార్జిక్ కానీ ఉండొచ్చు ఇన్ఫోసిస్ టీసీఎస్ రెండు. ఓవరాల్గా మార్కెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కరెక్షన్స్ అవి అయినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ప్రోగ్రాంలో ఈ కరెక్షన్స్ మీరు యూజ్ చేసుకోలేదు బయింగ్కి. కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టాక్ ఐడియాస్ మనీ రెండు రెడీగా పెట్టుకుంటే ఆ డిప్స్ని మీరు బయింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. గుంటూరు నుండి మనోహర్ రెడ్డి. హలో. హలో అండి, చెప్పండి మనోహర్. నేను 850 రూపీస్లో సిఈఎస్సి బై చేశానండి డీమెర్జర్ వ్యూతో 1 year హోల్డింగ్ కోసం. ఇంకొకటి నా దగ్గర కోరల్ ఫినాన్స్ అండ్ హౌసింగ్ ఉందండి, 75 రూపీస్లో బై చేశాను. ఓకే, సిఈఎస్సి ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కోరల్ ఇంకా హోల్డ్ చేయొచ్చు? ఓకే, సిఎస్సి యాక్చువల్లీ మనకి 3 months బ్యాకే టాప్ అవుట్ అవటం చూసామండి. సో ఐ థింక్ మే హై ఏదైతే ఉందో 1001, ఇన్ కేస్ అది దాటితేనే మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా మే లో ఏదైతే ఉందో 807, ఆ మంత్లీ బార్లో మనం దాన్ని డోజీ బార్ అంటాం. సో ప్రాబ్లీ అలాంటి బార్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ లాంగ్ టర్మ్ అప్ సైడ్ ఏదైతే ఉందో అది అరెస్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అగైన్ ఐ థింక్ 800 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయండి. ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ మీరు చూస్తే కనుక నవంబర్ డిసెంబర్లో 530 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 5 to 6 monthsలో డబల్ అవటం చేసాం. సో ఇలా డబల్ అయినప్పుడు మేబీ ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక రిట్రేస్మెంట్ లెవెల్స్ మనం స్టాక్స్ రావడం చూస్తుంటాం. మేబీ మీకు 1 year వ్యూ ఉండి అరౌండ్ 1200 టార్గెట్ కోసం అయితే డెఫినెట్లీ యూ క్యాన్ హోల్డ్ అనే చెప్పొచ్చు ఈ స్టేజ్లో. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అని చెప్తానండి ఈ స్టేజ్లో, ఎందుకంటే ప్రాబ్లీ 800 డౌన్ సైడ్ ఉంది కాబట్టి మీరు సెకండ్ పొజిషన్ ఇక్కడ తీసుకుని ప్రాబ్లీ అది 920, 940కి వస్తే కనుక ఒకసారి యూ షుడ్ సెల్ ఇట్. సో అలా యావరేజ్ కాస్టింగ్ తక్కువ చేసుకుంటే విల్ మేక్ బెటర్ మనీ అని నా ఉద్దేశం. ఓకే అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి మధు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. మధు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. శంకరా బిల్డింగ్ 600 ఎంట్రీ అయ్యాను మేడం. ఇప్పుడు హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ యూతో తీసుకున్నారా అండి, షార్ట్ టర్మ్ యూతోనా? లాంగ్ టర్మ్ మేడం. లాంగ్ టర్మ్ యూతో. ఓకే, మంచి స్పేస్ అండి. గ్రాన్యూల్స్ ఉండే మేడం, 108లో ఎంట్రీ అయ్యాను 2 years బ్యాక్. హోమ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో శంకర్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ మంచి స్పేస్ అండి. అంటే యాక్చువల్లీ హౌస్ కన్స్ట్రక్షన్ డిమాండ్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో దాంతోపాటు ఈ హోమ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ డిమాండ్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉంటుందండి. స్టాక్ ప్రైస్ కూడా మీరు చూసినట్టు 1100 ప్రైస్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు 600 తీసుకున్నారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, మంచి స్టాక్ మంచి లెవెల్లో తీసుకున్నారు. మీరు హోల్డ్ చేయండి. సో హడావడం లేదు, ఈ మధ్యలో కరెక్షన్స్ వస్తాయి కానీ బట్ మంచి స్టాక్లో ఉన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చండి. ఓకే అండి, కిరణ్ కుమార్ మెయిల్ చేశారు. ఎక్స్ప్రో ఇండియా 15% లాస్తో ఉన్నాను, ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమంటారా లేదా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఎక్స్ప్రో ఇండియా చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ నో గ్రేట్ స్టోరీ. లాస్ట్ 3 to 4 monthsలో చూస్తే కనుక 60 to 40 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో స్వల్ప పుల్ బ్యాక్ వచ్చినా ఐ థింక్ లాస్ ఉన్నా కూడా ఈ షుడ్ గెట్ అవుట్ అండి అండ్ వెయిట్ ఫర్ మార్కెట్ టు కరెక్ట్. అండ్ ఐ థింక్ బెటర్ స్టాక్స్ మనకి కొద్దిగా మార్కెట్ 200 points నిఫ్టీ కరెక్ట్ అవుతే దొరికే అవకాశాలు ఉంది. సో నా ఉద్దేశంలో లాస్ బుక్ చేసి మీరు క్యాష్లో హోల్డ్ చేయండి అండ్ మార్కెట్ డిప్ వచ్చినప్పుడు యూ క్యాన్ బై బెటర్ స్టాక్స్. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సుధాకర్ రెడ్డి మెయిల్ చేశారు. అట్లాంటా అండ్ మ్యాన్ ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ వ్యూతో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ షార్ట్ టర్మ్ వ్యూతో అంత అన్నోన్ నేమ్స్ అండి ఇవన్నీ మీరు చెప్పిన రెండు కూడా. సో ఐ థింక్ అమాంగ్ ద టూ ప్రాబ్లీ అట్లాంటా ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 yearలో చూస్తే కనుక 30 రూపీస్ నుంచి క్లోజ్ టు 120 దాకా 4 times అయింది. బట్ అగైన్ చార్ట్స్ పరంగా చూస్తే కనుక మనకి 2011 హైస్ ఏదైతుందో 130 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 100 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో యూ క్యాన్ అటెంప్ట్ అట్లాంటా ఫర్ ట్రేడింగ్ పొజిషన్. డెఫినెట్లీ ఇట్లాంటి స్టాక్స్ యూ షుడెంట్ హోల్డ్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. సో నా ఉద్దేశంలో 96 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 105 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 130 వస్తే కనుక యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. ఓకే అండి, సురేష్ బాబు మెయిల్ చేశారు. టీవీఎస్ శ్రీచక్ర 15 షేర్స్ని 3600లో హోల్డ్ చేస్తున్నాను. లాస్ట్ 6 monthsగా చూస్తే ఈ స్టాక్లో ఎలాంటి అప్ సైడ్ మూమెంటం కూడా మనం చూడట్లేదు. సో ముఖ్యంగా
కంటిన్యూ అవ్వమంటారా లేదా ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. మంచి స్టాక్ అండి, చాలా మంచి గ్రూప్. సో మంచి కంపెనీలో ఉన్నారు. అంటే స్టాక్ ప్రైస్ పెరగట్లేదండి అంటే ఒకసారి సైడ్ వేస్ మూవ్మెంట్స్ కూడా ఉంటాయండి, అది పార్ట్ ఆఫ్ ద మార్కెట్. సో కంపెనీ మంచిది, గ్రూప్ మంచిది. నా సలహా ఏంటంటే హోల్డ్ చేయమని చెప్తాను. కండి కిరణ్ కుమార్ మెయిల్ చేశారు. గుజరాత్ పిపావో పోర్ట్ షేర్స్ 5% లాస్లో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. I think I'm not getting the chart అండి. ఓకే, ఫణీంద్ర మెయిల్ చేశారు. 500 షేర్స్ ఆఫ్ పనామా పెట్రోమెక్ కెమికల్స్ 170లో తీసుకున్నాను అండ్ యాడ్ చేయమంటారా ఈ లెవెల్లో లేదా హోల్డ్ చేయమంటారా 6 months వ్యూతో అని అడుగుతున్నారు. యా, పనామా పెట్రో అండ్ ఆల్ ఐ థింక్ బాంబేలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ అనుకుంటండి. సో నా ఉద్దేశంలో దెర్ ఆర్ బెటర్ ఐడియాస్. సో ప్రాబబ్లీ పనామా యాడ్ చేయడం కన్నా ఐ థింక్ యూ కెన్ లుక్ ఫర్ హెచ్పిసిఎల్ ఆర్ బీపీసీఎల్. సో ప్రాబబ్లీ పనామా పెట్రో యాజ్ ఏ కంపెనీ చూస్తే కనుక జస్ట్ అ సెకండ్, ఐమ్ నాట్ గెటింగ్ ద చార్ట్. ఇది కూడా యా, పనామా పెట్రో ఆల్మోస్ట్ మనకి కొద్ది కరెక్షన్ మోడ్లో ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. ఎందుకంటే స్టాక్ లాస్ట్ 7 to 8 monthsలో అబౌట్ 80 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 150 దాకా పెరగడం చూసాం. 173 హై ఫామ్ అయింది అండ్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది 140 నుంచి 170 మధ్యలో. సో నా దేశంలో దీన్ని యావరేజ్ చేయడం కన్నా ప్రాబ్లీ యూ కెన్ గో ఫర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ హెచ్పిఆర్ బీపీ లాంటివి. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో స్టాప్ లాస్ అనేది యూ షుడ్ హ్యావ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 157 ఉంది, 3 month లో ఏదైతే ఉందో 130 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే అండి, మర్రి రెడ్డి మెయిల్ చేశారు. సాల్సర్ టెక్నో ఇంజనీరింగ్ ఐపీఓకి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. రీసెంట్గా వచ్చిన ఐపీఓ అండి, అంటే చాలా చిన్న ఐపీఓ. అంటే మనకి అంత డీటెయిల్ కవరేజ్ లేదండి దాని మీద. మిగిలిన ఐపీఓస్కి మనకున్నంత డీటెయిల్డ్ ఇన్సైట్స్ దాని గురించి లేవండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు రాయ్పూర్ నుండి ప్రతాప్ రెడ్డి. హలో. యా, గుడ్ మార్నింగ్ ప్రతాప్ రెడ్డి గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి. జమ్నా ఆటో యాక్సిస్ బ్యాంక్ అండి. హోల్డ్ చేస్తున్నారా? జమ్నా ఆటో యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు గోల్డెన్ క్రాస్ ఓవర్స్ దాటినాయండి జస్ట్. అవి ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం తీసుకొచ్చారు. షార్ట్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, బికాస్ గోల్డెన్ క్రాస్ ఓవర్స్ జరిగినాయి. ఐ థింక్ జమ్నాటో ప్రాబ్లీ లాస్ట్ 6 monthsలో ఒక మంచి అప్మూవ్ రావడం చూసామండి. ఆల్మోస్ట్ డిసెంబర్లో 150 రూపీస్ ఉన్న స్టాక్ అరౌండ్ 280 దాకా పెరగడం చూసాం. సో నా ఉద్దేశంలో ఐ డోంట్ నో విచ్ ప్యాటర్న్ యూఆర్ టాకింగ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. బట్ షార్ట్ టర్మ్ ఇట్ మైట్ కరెక్ట్ అండి, ఎందుకంటే మొన్న ఫాల్లో 230 దాకా రావడం చూసాం 280 నుంచి. సో 50 రూపీస్ కరెక్షన్ ఇస్ హ్యూజ్, అబౌట్ 18% కరెక్షన్. సో అలానే మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవుతే కనుక ఇట్ కెన్ రీవిజిట్ ద ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే 230 ఉందో అక్కడ దాకా మళ్ళీ రావచ్చు. సో షార్ట్ టర్మ్ వ్యూ కోసం అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ అండి. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో మనకి యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ద వీకెస్ట్ అమంగ్ ద ప్యాక్. సో ఆ స్టాక్ని మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ మీరు అదే స్పేస్లో ఉండాలి అనుకుంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అనుకుంటే కనుక ప్రాబ్లీ కోటక్ బ్యాంక్ ఆర్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ అ గుడ్ ఐడియా. యాక్సిస్ అవాయిడ్ చేయమని చెప్తాను షార్ట్ టర్మ్ కోసం. బెంగళూరు నుండి కుమార్ కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే కుమార్, చెప్పండి. ఒక క్వశ్చన్ అండి. హలో, చెప్పండి, అడగండి. నా దగ్గర టాటా ఎలక్స్ 1760లో ఉన్నాయండి, హోల్డ్ చేయొచ్చా? తర్వాత ఓరియంట్ సిమెంట్ 162లో ఉన్నాయి, ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వచ్చు? ఓరియంట్ సిమెంట్ 162, టాటా ఎలక్స్ 1760. టాటా ఎలక్సీ మంచి కంపెనీ అండి, మంచి గ్రూప్. అది ఓన్లీ థింగ్ ఏంటంటే అది కొద్దిగా ఐటీ స్పేస్ ఎక్సైటింగ్గా లేకపోయేటప్పటికి ఓవరాల్గా ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆటోమొబైల్ రిలేటెడ్ డిజైనింగ్లో టాటా ఎలక్సీ చాలా మంచి కంపెనీ, మనకి పాజిటివ్ ఉందండి. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో యూ కీప్ హోల్డింగ్ ద టాటా ఎలక్సీ. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఈ రేట్లో కొనొచ్చా? లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకుందాం అనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ వ్యూతోనా? లాంగ్ టర్మ్ వ్యూ మేడం. ఇంకొకటి ఏంటంటే నేను పీవైటీ మెంబర్ మేడం. దీంట్లో రోజు ఇచ్చే రికమెండేషన్స్ బై చేస్తున్నాము. అంటే పోర్ట్ఫోలియో చిన్నగా ఉండాలంటారు కదా, ఇలా బై చేస్తే ఏం ప్రాబ్లం లేదా? ఓకే, ఐ థింక్ ఎంఆర్ఎఫ్ ప్రాబ్లీ 2 price points మీరు ఉంచాలండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ 1 yearలోనే ఆల్మోస్ట్ 37,000 నుంచి 70,000 డబుల్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది? మేబీ 15% రిటర్న్స్లో మీరు హ్యాపీ ఉంటే డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్లో తీసుకోవచ్చు. అగైన్ మార్కెట్స్ కొద్ది స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఎఫ్ఐఎస్ అండ్ మేబీ ఇన్స్టిట్యూషన్స్ కొద్ది డమ్ చేస్తే ఇలాంటి స్టాక్స్ కూడా స్టీప్గా కరెక్ట్ అవుతాయి.
నా ఉద్దేశంలో 3 monthలో ఏదైతే ఉందో 62,000 కూడా డౌన్ సైడ్ రావచ్చు. సో 69,000 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు, నాట్ టు మిస్ అవుట్ నెక్స్ట్ 1.5 yearకి. అండ్ 62,500కి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో యాడ్ చేయండి. అగైన్ మీరు PYT సబ్స్క్రైబర్ అంటున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్కి ఇస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో అండి. సో మీ ఐడియాస్ అనేది మీకు ఓన్గా ఉండాలి. సో చెప్పిన ప్రతిదీ కొనేసి ఐ థింక్ యూ షుడెంట్ హ్యావ్ మోర్ దాన్ 15 or 20 స్టాక్స్ ఇన్ ద పోర్ట్ఫోలియో. సో ఇన్ కేస్ మీరు ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ ఆన్ ఎవ్రీ స్టాక్, సో మీకు ఎక్కడైతే ప్రాఫిట్స్ ఉన్నాయో స్వల్పంగా 20% or 10% అలాంటి స్టాక్స్లో ఎగ్జిట్ అవుతూ ఐ థింక్ యూ షుడ్ కీప్ యాడింగ్. అదర్వైజ్ యూ క్యాన్ స్టిక్ టు యువర్ ఓన్ స్టాక్స్ అండి. మీకు సెక్టర్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో, మీకు స్టాక్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి స్టాక్స్లో స్టిక్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఈవెన్చువల్లీ 15 to 20 స్టాక్స్ కన్నా పోర్ట్ఫోలియో ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్. ఓకే జగన్నాథం గారు, ముఖ్యంగా మన మార్కెట్స్ మీరు అన్నట్టు నిజంగా రికార్డ్స్ హై వద్ద ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్లైట్గా కరెక్షన్ అనేది కూడా మనం చూసాము. సో నిఫ్టీ కూడా 9,900 లెవెల్ నుంచి ప్రస్తుతం 9,800 లెవెల్ వద్ద కూడా హోల్డింగ్ జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ రోజు క్లోజింగ్ బేసిస్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అండ్ నిఫ్టీ 9,500 లెవెల్ వరకు కూడా రావచ్చు అంటారు, ఐ మీన్ డౌన్ సైడ్ వరకు? అంత కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమేనండి. ఎందుకంటే ఒకటి మార్కెట్లో చాలా డబ్బులు ఉన్నాయి, రెండు అందరూ ఎస్ఐపీస్ అంటే ఎస్ఐపీస్ అంటే మంత్లీ ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 5,000 crores ఎస్ఐపీస్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరకు వస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 70,000 crores క్యాష్ ఉంది ఇప్పుడు. సో అందుకని కొద్ది కరెక్షన్ రాగానే ఏంటంటే ఎమ్మటే మ్యూచువల్ ఫండ్స్ కొనేసి ఆ మార్కెట్ పడకుండా చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి పెద్ద కరెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ కనపడుతుంది. ఏదైనా గ్లోబల్గా ఏదైనా వార్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ US నార్త్ కొరియా వార్, అటువంటి ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ వస్తే తప్పించి పెద్ద కరెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ కనపడుతుంది. మధ్య మధ్యలో ఒక 50-100 పాయింట్స్ అంటే ఇక అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకోవాలి, కానీ పెద్ద కరెక్షన్ అవకాశం తక్కువ కనపడుతుంది. మీరు ప్రాబ్లీ ఐ థింక్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. అక్కడ ప్రాబ్లీ అది కట్ అవుతేనే నెక్స్ట్ మీనింగ్ఫుల్ కరెక్షన్ అనేది మనం మాట్లాడవచ్చు. యాజ్ ఆఫ్ నో ఐ థింక్ 9690 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్గా మనం పరిగణిస్తాం. బట్ అగైన్ లాస్ట్ టైం మనం లోస్ చూస్తే కనుక 9448 ఏదైతే 50-day మూవింగ్ యావరేజ్ నియర్ బై రావటం చూసాం. అండ్ విత్ ఇన్ 2 days పుల్ బ్యాక్ అవటం చూసాం. సో ఐ థింక్ దే క్యాన్ బి సమ్ స్టీప్ కరెక్షన్స్ 100-150-200 పాయింట్స్. బట్ డెఫినెట్లీ ఆ కరెక్షన్స్ని మనం వీ షుడెంట్ ఎక్స్పెక్ట్ దట్ ట్రెండ్ చేంజ్ అయింది అని. నా ఉద్దేశంలో నిఫ్టీ ఎప్పుడైతే లాస్ట్ 6 monthsలో 7893 నుంచి 9890 అంటే 2,000 points ర్యాలీ అవటం చూసాం. సో 2,000 points ర్యాలీ అయినప్పుడు 30% రిట్రేస్ అయినా కూడా, అంటే అబౌట్ 500-600 points పడినా కూడా వీ కన్సిడర్ యాజ్ అ రిట్రేస్మెంట్ ఓన్లీ. అలాంటి టైంలో మంచి ఆపర్చునిటీస్ టు బై. అగైన్ మేబీ 10,000 సైకలాజికలీ ఒకసారి హిట్ చేసి ప్రాబ్లీ అక్కడ ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఆ పొజిషన్స్ ఏమన్నా కట్ అవుతే కానీ మేజర్ కరెక్షన్స్ రాకపోవచ్చు. అదర్వైజ్ ఈ స్టేజ్లో 9780 అండ్ ప్రాబ్లీ 10,000 షుడ్ బీ ద రేంజ్ అని చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ రాజేంద్ర గారు అండ్ థ్యాంక్ యూ జగన్నాథం గారు. సో ఇయర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 15 points డౌన్ సెట్తో 9,875 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 34 points డౌన్ సెట్తో 32,003 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 44 points డౌన్ సెట్తో 23,844 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. సో ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ at 11 AM మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.